ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికి. ఈరోజు ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. ఇక డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఇండియన్స్ కు జాబ్స్ ఇవ్వద్దు అన్నట్టు వ్యాఖ్యలు ఇచ్చారు. ఇక అమెరికన్లకే ప్రాధాన్యం ఇవ్వండి. ఇక గూగుల్, మైక్రోసాఫ్ట్ కంపెనీలకు ట్రంప్ ఆదేశాలు ఇచ్చారు. ఇక గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ కంపెనీలు ఇక ఇండియన్స్ కు జాబ్ ఇవ్వడం మానుకోవాలని, అదే సమయంలో అమెరికన్లకు ప్రాధాన్యం ఇవ్వాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు కంపెనీలకు. తర్వాత ఇక బుధవారం వాషింగ్టన్ లో జరిగిన ఏఐ సదస్సులో ట్రంప్ మాట్లాడుతూ అమెరికా కంపెనీలు చైనాలో కంపెనీలు పెడుతున్నాయని, ఇక్కడ నుండి ఇక ఇండియన్స్ ఉద్యోగాలు ఇస్తున్నాయన్నారు. ఇక ఇవన్నీ బంద్ పెట్టాలన్నారు. ఇక టెక్ కంపెనీలు గ్లోబలిస్ట్ మనస్తాపాన్ని వీడి దేశభక్తి ప్రధానం ఇవ్వాలని సూచించారు. తర్వాత ఇక టెక్ కంపెనీలు అమెరికాన్ల నిర్లక్ష్యం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇక అమెరికాను మొదటి స్థానంలో ఉంచండి, అదే మేం కోరేది. ఇక అది ఐటీ కంపెనీలకు ట్రంప్ స్పష్టం చేశారు అన్నట్టు ఒక వార్త అని చూస్తున్నాం. అంటే అమెరికన్లకు మాత్రమే అక్కడ ఉద్యోగాలు అనేది ఇవ్వాలి, ఇండియన్స్ కు ఉద్యోగాలు అనేది ఇవ్వద్దు అనే ట్రంప్ అనేది కంపెనీలకు, అంటే బడా కంపెనీలకు హెచ్చరించడం జరిగింది. తర్వాత గురువారం ఢిల్లీలో రాహుల్ గాంధీ, ఖర్గేతో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి. ఇక డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తర్వాత ఇక పిసిసి మహేష్ కుమార్ గౌడ్, కంచా ఐలయ్య అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక 21వ శతాబ్దానికి కావాల్సిన సోషల్, ఎకనామిక్, పొలిటికల్, ఫైనాన్షియల్ డేటా కోసం కేవలం తెలంగాణ ప్రభుత్వం సొంతం. ఇక కులగణన సర్వేతో ఇది సాధ్యమైంది. ఇక ఈ డేటాలో గ్రామీణ, జిల్లా స్థాయిలో అభివృద్ధి ఫలాలు అందించవచ్చు. ఇది తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పులు తెస్తుందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడం జరిగింది. తర్వాత ఇక బీసీ కోటా కోసం పార్లమెంట్ లో కొట్లాడతామన్నట్టు కూడా వ్యాఖ్యానించారు. తర్వాత ఇక రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు పంపితే బీజేపీ అడ్డుకుంటుందని వ్యాఖ్యానించారు. తర్వాత ఇక 50% రిజర్వేషన్లు క్యాప్ తొలగించాల్సిందని రాహుల్ గాంధీ అన్నారు. తర్వాత ఇక తెలంగాణలో కులగణన దేశానికి మైలురాయి లాంటిది అని అన్నారు. ఇక నా అంచనాలకు మించి సర్వేను సీఎం రేవంత్ రెడ్డి టీం పూర్తి చేసిందని అభిప్రాయం పడ్డారు. తర్వాత ఇక 21వ శతాబ్దం పవర్ఫుల్ డేటా తెలంగాణ సొంతం. ఈ డేటాలో అన్ని వర్గాలకు న్యాయం చెందుతుందని అనడం జరిగింది. తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ పిల్లలు ఇంగ్లీష్ దూరం చేసే కుట్ర చేస్తున్నారు అన్నట్టు వ్యాఖ్యానించారు. తర్వాత ఇక బీజేపీ నేతలు పిల్లలకేమో ఇంగ్లీష్ మీడియం చదువులా, తర్వాత ఇక బడుగు బలహీన వర్గాల బాగుపడితే బీజేపీకి నచ్చదని ఫైర్ అయ్యారు. బీజేపీ సంబంధించిన అంశంపై రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. ఇక తెలంగాణ కులగణనపై ఏఐసిసి ఆఫీస్ లో ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన కులగణన దేశంలోనే సామాజిక న్యాయాన్ని మైలురాయి లాంటిదని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ఇక కులగణన నా అంచనాలకు మించి సీఎం రేవంత్ రెడ్డి, ఆయన టీం సమర్థవంతంగా పూర్తి చేసిందని అభిప్రాయపడ్డారు. తర్వాత దేశవ్యాప్తంగా నిర్వహించే కులగణన తెలంగాణ విధానంలో జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక బీసీలకు, స్థానిక సంస్థలకు, విద్య ఉద్యోగాలకు 42% రిజర్వేషన్లు కోసం రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చేసి పంపితే బీజేపీ అడ్డుకుంటుందని మండిపడ్డారు రాహుల్ గాంధీ. ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి మద్దతుగా పార్లమెంట్ లో పోరాటమే తమ లక్ష్యమని స్పష్టం చేయడం జరిగింది. తర్వాత ఇక రాహుల్ దారిలో తెచ్చినాం. ఇక రాష్ట్రంలో కులగణన చూసి దేశమంతా చేస్తామంటున్నారు. ఇక నల్ల వ్యవస్థ చట్టాలపై పోరాడితే ఇక రద్దు చేసి క్షమాపణ చెప్పారన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు నరేంద్ర మోదీపై. ఇక కులగణన సర్వేపై మా దగ్గర 88 కోట్ల పేజీల డేటా ఉందని వ్యాఖ్యానించారు. తర్వాత ఇక సోనియా రాసిన ప్రశంస లేఖ నాకు నోబెల్ తో సమానమని వ్యాఖ్యానించారు. ఇక నరేంద్ర మోదీ లీగలీ కన్వర్టెడ్ బీసీ అని వ్యాఖ్యానించారు సీఎం రేవంత్ రెడ్డి. తర్వాత ఇక న్యూఢిల్లీ, ఇక నల్ల చట్టాల విషయాల్లో రాహుల్ గాంధీ గతంలో విఫలంతో నరేంద్ర మోదీ దిగొచ్చి వాటిని రద్దు చేసి క్షమాపణ చెప్పారు. తర్వాత ఇక ఇప్పుడు తమ ప్రభుత్వ కులగణన చేపట్టడంతో దేశమంతా కులగణన కేంద్రం అంగీకరించింది సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక సీఎం రాహుల్ గాంధీ దారిలో మోదీని తీసుకొచ్చామని పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తర్వాత ఇక తెలంగాణలోని కులగణన దేశానికి రోల్ మోడల్ గా 50% రిజర్వేషన్లు పరిమితిని తొలగించాలనేది మా ప్రధాన డిమాండ్. తర్వాత ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖార్గే ట్వీట్ చేశారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక 2 రోజుల పాటు దంచికొట్టిన వాన. ఇక రాష్ట్ర వ్యాప్తంగా గురువారం వర్షాలు దంచికొట్టాయి. పలు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు పడ్డాయి. ఆసిఫాబాద్, ములుగు, కరీంనగర్ జిల్లాలో కుంభవృష్టి కురిసింది. ఇక అత్యధికంగా ఆసిఫాబాద్ జిల్లా బెల్జూరులో 23.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇక ములుగు జిల్లా వెంకటాపురంలో 21.9%,
సెంటీమీటర్లు వర్షం నమోదైంది. ఇక హైదరాబాద్ లో ముసురు కమ్మేసింది. ఇక వారం పాటు మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉందని, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురవచ్చు అని ఐఎండి తెలిపింది అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ముంబై రైలు పేలులో కేసులో హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే అని విధించినట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ముంబై రైలు బాంబు పేలుడు కేసులో నిందితులుగా ఉన్న 12 మందిని బాంబే హైకోర్టు నిర్దోషులుగా అప్పగిస్తూ వెల్లడించిన తీర్పుపై ఇక సుప్రీంకోర్టు స్టే విధించింది. ఇప్పటికే జైల్లో నుంచి రిలీజ్ అయిన నిందితులను మళ్ళీ అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత బ్రిటన్ ఇండియా మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నది. ఇక ఒప్పందంపై ఇరు దేశాల ప్రధానుల సమక్షంలో సంతకాలు చేశారు. తర్వాత ఇండియా నుంచి ఎగుమతి అయ్యే 99% ఉత్పత్తులపై జీరో టారిఫ్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక 2030 నాటికి ఏటా 120 మిలియన్ డాలర్ల వాణిజ్యమే లక్ష్యంగా అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ఇండియా బ్రిటన్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరింది. ఇక ప్రధాని నరేంద్ర మోదీ బ్రిటన్ ప్రధాని కేర్ స్టార్మర్స్ సమక్షంలో ఇరు దేశాల వాణిజ్య శాఖ మంత్రులు ఒప్పందంపై సంతకాలు కూడా చేయడం జరిగింది. ఇండియా యూకే మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేయడమే పాటు ఇరు దేశాల మధ్య 2030 నాటికి ప్రతి ఏటా 34 మిలియన్ డాలర్ల ట్రేడ్ డీల్స్ జరిగేలా లక్ష్యంగా పెట్టుకున్నారు. కాగా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంశంపై బోరిస్ జాన్సన్ ప్రధానిగా ఉన్నప్పుడు నుంచి ఇరు దేశాల మధ్య చర్చలు కూడా కొనసాగుతున్నాయి. ఇక సుమారు 3 ఏళ్ల తర్వాత ఇండియా బ్రిటన్ మధ్య అగ్రిమెంట్ కుదిరింది. ఇక ఒప్పందంలో భాగంగా ఇండియా నుంచి ఎగుమతి 99% ఉత్పత్తులకు జీరో టారిఫ్ వర్తిస్తున్న ఇరు దేశాల ప్రధానులు ప్రకటించారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత రష్యాలో కూలిన ఫ్లైట్ 48 మంది మృతి చెందారు. ఇక ల్యాండింగ్ కు ప్రయత్నిస్తున్న టైంలో ప్రమాదం జరిగింది అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక రష్యాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ప్యాసింజర్ ఫ్లైట్ అటవీ ప్రాంతంలో కూలిపోయింది. అందులో 6 సిబ్బంది సహా మొత్తం 48 మంది అక్కడక్కడే చనిపోయారు. ఇక వాళ్ళందరూ చనిపోయారు. ఇక అంగారా ఎయిర్లైన్స్ చెందిన అంటోనోవ్ AS-24 ఫ్లైట్ గురువారం 42 మంది ప్రయాణికులతో బ్లాగో వెస్ట్మాన్స్ నుంచి చైనా సరిహద్దులోని ఉండే టిండాకు బయలుదేరింది. ఇక మరికొన్ని నిమిషాల్లో ల్యాండ్ అవుతున్నగా టిండా ఎయిర్పోర్ట్ కు 15 కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో కుప్ప కూలిపోయింది. అక్కడే 48 మంది చనిపోయారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత మన మెట్రోకు కొర్రీలు, ఏపీ మెట్రోకు పచ్చ జెండా ఊపింది కేంద్ర ప్రభుత్వం. ఇక వైజాగ్ విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపింది. అదేవిధంగా ఈ రెండింటికి 50% నిధులు ఇచ్చి మరి సహకారం చేస్తామని ప్రకటించింది. తర్వాత మొదటి దశలో 21,616 కోట్ల పనులు నేడు టెండర్లు. తర్వాత ఇక హైదరాబాద్ మెట్రో 2 అనుమతులతో మాత్రం కేంద్రం మోకాలడ్డు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక తెలంగాణపై బీజేపీ వివక్ష చూపిస్తుందన్న విమర్శలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక హైదరాబాద్ మెట్రో 2కు అనుమతులు రకరకాల కొర్రీలతో అడ్డుకుంటున్న కేంద్ర సర్కార్ ఏపీలో మాత్రం ఒకేసారి వైజాగ్ విజయవాడ మెట్రో ప్రాజెక్టుకు పర్మిషన్లు ఇచ్చిందని ఒక వార్త చూస్తున్నాం. ఇక 50% నిధులు కూడా ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ 2 ప్రాజెక్టులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరో సగం నిధులు భరించనున్నాయి. మరోవైపు హైదరాబాద్ మెట్రోకు అనుమతిస్తే కేంద్ర భరించిన కేవలం 18% నిధులే. కానీ ఆ మాత్రం ఇవ్వడం ఇష్టం లేక ఫైల్ పక్కన పెడుతుందని విమర్శలు కూడా వస్తున్నాయి. అదేవిధంగా ఏపీకి మాత్రం 2 ప్రాజెక్టులు ప్రస్తుతం అయితే కేంద్ర ప్రభుత్వం కూడా పెట్టిందని మనం చెప్పవచ్చు. ఇది ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తల విశేషాలు అనేది మనం ఈరోజు చూస్తాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RM న్యూస్. నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. ఇక వర్ధిల్లు 100 ఏళ్లు. ఇక తనయుడు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పుట్టినరోజు సందర్భంగా ఆయన ఆశీస్సులు అందించి ఆలింగనం చేసుకుంటున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఇక అందంగా ఇక కాంగ్రెస్ సర్కారు పెట్టిన అక్రమ కేసులో 20 రోజుల పాటు జైలుకు వెళ్లి వచ్చిన BRS సోషల్ మీడియా వారియర్ శశిధర్ గౌడ్ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేస్తున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు. ఇలా వేల కుటుంబాలు స్మైల్ చిరునవ్వులు పంచిన గిఫ్ట్ ఏ స్మైల్ పిలుపు. ఇక అట్టహాసంగా కేటీఆర్ పుట్టినరోజు వేడుకోవాలంట. ఇక ప్రముఖులు కార్యకర్తల నుంచి శుభాకాంక్షలు, సామాజిక కార్యక్రమాలు చేపట్టిన నాయకులు. తర్వాత ఇక కేసీఆర్ కిట్లు అందజేసిన BRS శ్రేణులు. ఇక తండ్రి ఆశస్సులు తీసుకున్న తారక రాముడు. ఇక అక్రమ కేసులు నలుగుతున్న క్యాడర్ కు భరోసా. శశిధర్ గౌడ్ ఇంటికి వెళ్లి భోజనం చేసిన కేటీ రామారావు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత
ముఖ్య ముఖ్య నేత మేడాకు ట్యాపింగ్ వచ్చు. ఇక రాడార్ తో మేడంపై అధిష్టానం సీరియస్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక బూమ్ రాంగ్ పార్టీ కార్యదర్శి నుంచి వివరణ కోరిన ఏఐసిసి త్వరలో అంతర్గత విచారణకు ఆదేశించే ఛాన్స్. త్వరగా తెలియదని చెప్పించుకునే ముఖ్య నేత ప్లాన్. ఇక ఓ పోలీస్ అధికారి దోషిగా చూపేలా ఎత్తులు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారన్న. ఇక భారతీయులను నియమించవద్దు, ఇక అమెరికాలపై దృష్టి పెట్టండి. టెక్ కంపెనీలకు ట్రంప్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక దక్షిణాసియాలో మరో యుద్ధం. థాయ్ ఇక కంబోడియా మధ్య భీకర ఘర్షణ. ఇక 11 మంది మృతి చెందినట్టు ఒక వార్త చూస్తున్నా. 20 మంది పైగా గాయాలైనట్టు. ఇక థాయిలాండ్ దవాఖానాపై బాంబు దాడి. ఇక 1000 ఏళ్ల ఆలయం కోసం దశాబ్దాల వైరం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక 8 మంది ఎంపీల గురించి ఒక వార్త చూస్తున్నాం. ఇక విభజన చట్టాన్ని బీజేపీ తుట్లు. ఇక తెలంగాణ దక్కాల్సినవి తొక్కిపెట్టిన మోదీ సర్కార్. ఇక పార్లమెంట్ శాసక రాష్ట్రాన్ని అనేక హామీలు. 11 ఏళ్లుగా రాష్ట్ర బీజేపీ నాయకులు గప్చుప్. ఇక ఎంపీలు కేంద్ర మంత్రులున్న ఫలితం సున్నా. ఎన్నికల లబ్ధి కోసం గిరిజన యూనివర్సిటీ మంజూరు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక పార్లమెంటు చేసే చట్టాలను దేశంలోనే ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిందే. ఇక ప్రభుత్వం చట్టాలను తయారు చేయడమే కాకుండా సవ్యంగా అమలు చేయాల్సినప్పుడే వాటి గౌరవాన్ని కాపాడినట్టు లెక్క. కానీ కేంద్ర బీజేపీ ప్రభుత్వం మాత్రం పార్లమెంటు సాక్షిగా రాసిన రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని 11 ఏళ్లుగా అవమానిస్తూనే ఉన్నది. హక్కుగా ఇక తెలంగాణ రావాల్సిన కూడా ఇవ్వకుండా చట్టాన్ని తుట్లు పొడుస్తున్నది అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక తెలంగాణకు అన్యాయం చేస్తుంది అయినా రాష్ట్ర బీజేపీ నేతలు పట్టించుకోరు. గత దఫాలో 4 ఎంపీలు, ఈ దఫాలో 8 మంది ఎంపీలు ఉన్నా ఫలితం మాత్రం సున్నా. పేరుకే 2 కేంద్ర మంత్రులు ఉన్న విభజన చట్టాన్ని కూడా అమలు చేయించుకోలేదు పరిస్థితి. మాటలు తూటలు దాటుతాయి, ఇక కళ్ళ తంగేళ్లు దాటావు అని సామెత వారికి సరిగ్గా వర్తిస్తుందంటూ ఒక వార్త చూస్తాం. 1-2 పనులు చేసే 100 సార్లు ప్రచారం చేసుకోవడం తప్ప తెలంగాణకు చేసింది ఏమీ లేదు. దీని వల్ల తెలంగాణకు ఒరిగిందేం లేదని ప్రజలు మండిపడుతున్నారన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది త్వరగా ఇప్పటికే రాలిన మట్టి పూలు 526. మరో రైతు ఆత్మహత్య. పత్తి మిర్చి దిగుబడి రాక అప్పుల పాలిక పెట్టుబడి భారం మోయలేక బలపరణిక. భూపాలపల్లి జిల్లా చింతాకాణిలో ఈ విషాదం అన్నట్టు ఒక వార్త చూస్తాం. ఇది తెలంగాణ నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని వార్తలు విశేషాలు ఉన్నాయి, మరి చూస్తాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RM News.